కూటమి పాలనలో ప్రజలపై రెండోసారి భారీ విద్యుత్ ఛార్జీల భారం పడింది. 9,412.5 కోట్ల రూపాయల ఇంధన సర్దుబాటు ఛార్జీలని ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయనుంది. దీని ద్వారా ప్రతి యూనిట్కు 0.92 పైసలు అదనపు భారం ప్రజలపై పడుతుంది. డిసెంబర్ నెల వినియోగం నుంచే అంటే జనవరి నుంచి ప్రభుత్వం ఈ ఛార్జీలు వసూలు చేస్తుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీ ఆమోదం తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్నారు. దీపావళి పండుగకి రాష్ట్ర ప్రజలపై 6,072.86 కోట్ల రూపాయల మేర భారం వేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడేమో మరో 9,412.50 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఛార్జీల భారం మోపేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దీనికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకుంది. ఇప్పటికే వడ్డించిన 6,072.86 కోట్ల రూపాయలకు సంబంధించిన ఛార్జీలను యూనిట్కు ₹27 చొప్పున ఈ నెల నుంచి వసూలు చేస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు తాజాగా మోపిన మరో 9,412.50 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలకు కలిపి జనవరి నుంచి యూనిట్ కి ₹2.19 అదనంగా వినియోగదారులు చెల్లించాలి. గతంలో వేసిన 6,072.86 కోట్లు, తాజాగా వసూలు చేస్తున్న 9,412.50 కోట్లు మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం 6 నెలల్లోనే 15,485.36 కోట్ల రూపాయల మేర ప్రజలపై భారం మోపింది. 2023-24 సంవత్సరానికి 12,844.88 కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీల వసూలుకు డిస్కమ్లు ఏపీఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. అందులో 3,432.38 కోట్ల రూపాయలు తగ్గించి 9,412.50 కోట్లు వసూలు చేసుకునేందుకు డిస్కమ్లకు ఏపీఆర్సీ అనుమతినిచ్చింది. ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో యూనిట్కు దాదాపు 91 పైసలు, ఏపీ సిపిడిసిఎల్ పరిధిలో 92 పైసలు, ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో 90 పైసల చొప్పున వినియోగదారుల నుంచి 24 నెలల్లో వసూలు చేసుకోమని డిస్కమ్లకు ఏపీఆర్సీ చెప్పింది. 2025-26 సంవత్సరానికి అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్, రిటైల్ సబ్ బిజినెస్ ప్రపోజల్స్ ను ఇవాళ ఏపీఆర్సీకి సమర్పించనున్నాయి డిస్కమ్లు. కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడం, రకరకాల మాయా హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఓట్లేసిన ప్రజలనే ముంచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మాట మార్చడం, మాట తప్పడమే ఆయన నైజం. ఇటీవల ఎన్నికల్లో ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలు, కరెంటు ఛార్జీలు పెంచబోమంటూ చెప్పిన మాటలను తుంగలో తొక్కేసి ఆయన నైజాన్ని మరోసారి బయట పెట్టుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి చోట మైక్ పట్టుకుని గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందంటూ అబద్దాలాడేశారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని, అవసరమైతే వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తామని ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టి 5 నెలలు తిరగకుండానే ఛార్జీల బాదులకు శ్రీకారం చుట్టారు. విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేసిన రోజే ఛార్జీలు పెంచరని నేనెప్పుడు చెప్పాను అంటూ నాలుక మడతెట్టేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచను అంటూనే 2 సార్లు కరెంటు ఛార్జీల భారం మోపి ప్రజలను వంచారని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.